ఆకాశంలో ఏం జరుగుతోంది? సూర్యుడు విరిగిపోతున్నాడా? ప్రపంచానికి వెలుగులు పంచే సూర్యుడిలో ఒక ముక్క విరిగి వేరు పడిపోవడం దేనికి సంకేతం? సూర్యుడిలో ఏం జరుగుతోంది? ప్రపంచానికి ఏమైనా ముప్పు రాబోతోందా? భూగ్రహం సురక్షితంగానే ఉంటుందా? అంతరిక్షంలో అనూహ్య ఘటన. విరిగి వేరుపడిపోయిన సూర్యుడిలో కొంత భాగం. ఉత్తరార్ధగోళంపై భారీ సుడిగుండం. గడిచిన కొన్ని వారాలుగా సూర్యుడిలో తీవ్రమైన ఉష్ణతాపం. గడిచిన 3 రోజులుగా తీవ్ర స్థాయిలో సౌర తుఫాను. ప్రపంచానికంతటికీ వెలుగుల్ని పంచే సూర్యుడు ఖగోళ శాస్త్రవేత్తలకు ఎప్పుడూ ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాడు. కానీ తాజాగా సూర్యుడిలో చోటు చేసుకున్న పరిణామాలు వారిని ఉలిక్కిపడేలా చేశాయి. సూర్యుడి నుంచి ఒక పెద్ద భాగం విరిగిపడిపోయింది. ఇలా జరగడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. దీనివల్ల ఉత్తరార్ధగోళంపై ఒక భారీ సుడిగుండం ఏర్పడినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సూర్యుడిలో చోటు చేసుకున్న ఈ పరిణామాల్ని గుర్తించింది. వెదర్ ఉమెన్ గా పేరుగాంచిన డాక్టర్ తమితా స్కోప్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విరిగి వేరుపడ్డ ముక్క చుట్టూ తిరిగి రావడానికి దాదాపు 8 గంటలు పట్టిందని ఆమె వివరించారు. అంతేకాదు ఈ పరిణామం చోటు చేసుకునే సమయంలో దాని వేగం సెకనుకు 96 కిలోమీటర్లుగా ఉందని నిర్ధారించారు. సౌర జ్వాలలు సూర్యుడి నుంచి వెలువడుతూ ఉంటాయి. ఈ జ్వాలలు కొన్నిసార్లు భూగ్రహంపై ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీంతో ఈ తాజా పరిణామాన్ని చూస్తూ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సూర్యుడి నుంచి ఒక పెద్ద భాగం విడిపోవడం, అది సుడిగుండాన్ని సృష్టించడం, అది సృష్టించే పరిణామాల్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు మరిన్ని వివరాల్ని సేకరిస్తున్నారు. వాటిని అధ్యయనం చేస్తే గానీ ఒక స్పష్టత రాదని చెప్తున్నారు. వాస్తవానికి గడిచిన కొన్ని వారాలుగా సూర్యుడిలో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని టెలిస్కోపులు గుర్తించాయి. సూర్యుడి ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగిన విషయాన్ని కూడా చూశాయి. ఈ పరిణామం కారణంగా భూగ్రహంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో శాస్త్రవేత్తలు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత సూర్యుడిలో వేడి పెరగడం, భారీ స్థాయిలో సౌర తుఫాన్లు సంభవించడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మరోవైపు సూర్యుడిలో ఈ తరహా ఘటనల్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా భరోసా ఇస్తున్నారు. ప్రతి 11 ఏళ్లకు ఒకసారి ఈ తరహా ఘటనలు జరుగుతుంటాయని వివరిస్తున్నారు. ఈ పరిణామాలకు సంబంధించి ఖగోళ శాస్త్రవేత్తలు రకరకాల సాంకేతిక పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు, కానీ ఎందులోనూ కూడా దీని గురించి స్పష్టంగా వివరించి చెప్పలేకపోతున్నారు.